నిజామాబాద్ నగరంలో జరిగేటటువంటి గణేష్ శోభయాత్రకి పోలీసు సిబ్బంది ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎంతమంది పాల్గొంటున్నారనే వివరాలు మనం ఇక్కడ ఏసీపీ రాజవెంకటరెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా గణేష్ శోభయాత్రలో మొత్తం పోలీస్ సిబ్బంది ఎంతమంది పాల్గొంటున్నారు సార్? దాదాపు నిజామాబాద్ డివిజన్ సంబంధించి 700 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసరు, ఒక 10 మంది సిఐలు, 30 మంది ఎస్ఐలు, తర్వాత మిగతా సిబ్బంది అంతా కూడా ఉన్నారు. మనకు మొత్తం ఈరోజు 1540 గణేష్లు మనకి టౌన్లో, మొత్తం టౌన్ అండ్ రూరల్ ఉన్నాయి. దాంట్లో 850 గణేష్లు ఒక టౌన్ సంబంధించినవి ఉన్నాయి. దానికి సంబంధించి 33 మొబైల్ పార్టీస్ పెట్టాం, 68 క్లస్టర్స్ ఏర్పాటు చేసాం. అన్ని రకాలుగా అన్ని ఇంపార్టెంట్ ఎక్కడెక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో అన్ని కూడా పికెట్లు ఏర్పాటు చేసాం. మొత్తం ఏ డిపార్ట్మెంట్లు ఇందులో పాల్గొంటున్నాయి? ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు, అలానే R&B ఉంది. అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈరోజు ఈ ప్రొసెషన్ని సార్, అలాగే సీసీ కెమెరాలు కానీ డ్రోన్ల పర్యవేక్షణ ఏమైనా ఏర్పాటు చేశారా? డ్రోన్ ఆల్రెడీ 2 డ్రోన్స్ పెట్టాము. ఈ అలాంగ్ విత్ ద ప్రొసెషన్ ఒక డ్రోన్ ఉంటుంది. దాని కాకుండా ఇంకొక డ్రోన్ కూడా ఏర్పాటు చేసాము. అది కాకుండా డాగ్ స్క్వాడ్ కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్, CCTV కెమెరాలు కానీ అన్ని కూడా నిఘా ఏర్పాటు చేసాము. థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారు కదా, పోలీస్ సిబ్బంది అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు.